తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనేస్తారు. అంటే పిల్లలకు ఉంటుందిలే, కొంచెం దూరమైన పర్లేదు, దాన్ని మనం కదిలించద్దు. అంటే ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంటే ఒక 15-20 ఏళ్ళు పోయిన తర్వాత మంచి రేట్ వస్తుందని కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేసి కొద్దిగా లోన్ తెచ్చుకుని కొన్ని ఈ లోన్ కాస్త క్లియర్ అవుతూ ఉండే టైంలో కాస్త సెటిల్ అవుతాం కదా, ఫినాన్షియల్గా కాస్త స్టేబుల్ వచ్చిన తర్వాత ఏదైనా ఇల్లు కట్టుకుందాం అనే పర్పస్లో కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మరి? ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే సజెషన్ మనం ప్రధానంగా ఇప్పుడు వాళ్ళ కూతురు ఓ పాప ఉంది, ఆ పాపకు మ్యారేజ్ చేయాలనుకున్నారు. మ్యారేజ్ చేయడం కోసమే ఈ ప్లాట్ సెక్యూరిటీ అని అనుకుంటే ఇప్పుడు ఆ పాప సెకండ్ ఇయర్ ఉంది, మామూలుగా ఫస్ట్ ఇయర్ బర్త్డేకు గిఫ్ట్గానో సెకండ్ ఇయర్ గిఫ్ట్గానో మనం ప్లాన్ చేసుకోగలిగితే ఆ అమ్మాయి డెఫినెట్గా 23-24 ఇయర్స్ వచ్చాకల్లా ఈ ప్లాటు ఆ అమ్మాయి స్టడీకి పనికొస్తుంది. ఆ అమ్మాయి యుఎస్ఓ యూకేకి వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని సెక్యూరిటీ డిపాజిట్ కింద పెట్టినా ఆ అమ్మాయిని ఫ్రీగా చదివించడానికి స్కోప్ ఉంది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తుంటే రైట్, ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రయోజకురాలు, మంచి ప్యాకేజ్ ఉంటుంది. యాజ్ పర్ ఈరోజు జెండర్ డిస్క్రిమినేషన్ ప్రకారం చూస్తే కూడా ఖచ్చితంగా అబ్బాయిలు తక్కువ, అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ. అట్టప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. అంటే ఒక ప్లాట్ అనేది ఓ తండ్రికి భద్రతనిచ్చింది, ఓ కూతురికి భరోసానిచ్చింది, వచ్చే అతనికి కూడా ఈమె పట్ల గౌరవాన్ని పెంచింది. సో మ్యారేజ్ కూడా సింపుల్గా అయిపోతుంది. అప్పుడు ఈ ప్రాపర్టీ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి రేపు వాళ్ళ ఫాదర్ కూడా దీన్ని అమ్మేసుకొని కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్న ఈజీ, ఆ మార్గం కూడా సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. కొంతమంది ఫ్లాట్ కొనాలా, ప్లాట్ కొనాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఫ్లాట్లు కూడా మనం క్రోర్స్ పెట్టలేదే రాని పరిస్థితి. ఏదో ప్లాట్ తీసుకుని మనమే ఓన్గా మనకు నచ్చినట్టు కట్టుకుంటే బెటర్ కదా అనుకుంటారు. ఏది బెస్ట్ అంటారు? ఏది కొనాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే. సో జాగ్రత్తల విషయానికి వస్తే ఫస్ట్ ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లింక్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. లింక్ డాక్యుమెంట్ ఒక మ్యారేజ్ చేయాలనుకుంటా ఒక అమ్మాయికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని చెప్తారు. అంటే 100 ఏళ్ల జీవితానికి 7 తరాలు చూడమన్నప్పుడు ఇది ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండేది భూమి, దీనికి లైఫ్ ఎండ్ అనేది ఉండదు. ఇటువంటి భూమికి మనం యజమానులం అవుతున్నప్పుడు ఆ భూమికి కూడా ఒక లింక్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. గవర్నమెంట్ ఆధీనంలో నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తికి బదలాయించబడ్డ రోజు దానికి డాక్యుమెంట్ నెంబర్ అని వస్తుంది. మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎట్టు ఉంటుందో దానికి డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది. అట్లా డాక్యుమెంట్ నెంబరు ఒక 15 ఇయర్స్ లేదా ఒక 50 ఇయర్స్ బ్యాక్ దానికి స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న పర్సన్ ఆ 50 ఇయర్స్కి సంబంధించిన లింకునంతా గ్యాదర్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఏ 30 ఇయర్స్ లింకో ఏ 25 ఇయర్స్ లింకో దీంతో కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మేనేజ్ చేస్తే రిజిస్ట్రేషన్ అయితే చాలు, చాలామంది తెలియక విజయం సాధించిన ఫీలింగ్తో ఉంటారు. అవును. ఇప్పుడేమనిపించదు. తర్వాత ఆ ప్రాపర్టీ ప్రైమ్ వాల్యూ వచ్చి కోట్ల రూపాయలకు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు కన్స్ట్రక్షన్ చేయడానికి పోతే ఓ పర్సన్ వచ్చి ఇది నా ప్రాపర్టీ అంటాడు. అదేంటి నేను ఎప్పటి నుంచో ఉంటున్నా, నాకు సంబంధించిన లింక్ ఇదంటే ఓకే, దీనికి మొత్తం 50 ఇయర్స్ లింకు. ఈ 50 ఇయర్స్ లింకులో నీకు 35 ఇయర్స్ లింక్ మాత్రమే ఉంది. బిఫోర్ 15 ఇయర్స్ లింక్ నా దగ్గర ఉంది. నా లింకుకు నీ 35 ఇయర్స్ లింక్ యాడ్ అయితే 50 అవుతుంది. సో అది నా ప్రాపర్టీ అవుతుంది, నీ ప్రాపర్టీ అవుతుంది అని కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా తను గెలుస్తాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇలాంటివి ఇన్డెప్త్ లింకులు చాలా ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి. అంటే ఎన్ని ఇయర్స్ చూసుకోవాలి లింక్ డాక్యుమెంట్? ఎగ్జాక్ట్లీ ఇన్ని ఇయర్స్ అని కాదు, అది గవర్నమెంట్ ఆధీనంలో నుంచి ఒక ప్రైవేటు వ్యక్తికి బదలాయించబడ్డ రోజు నుంచి లింకు కీలకం. అది మినిమం టు మినిమం 35 ఇయర్స్ అన్న ఉంటే బెటర్, అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా చాలా బెటర్. అట్లా కాకుండా ఏ 5 ఇయర్స్ 10 ఇయర్స్ లింక్ తెచ్చిపెట్టుకుంటే ఈవెన్ బ్యాంకర్ కూడా నీకు లోన్ ఇవ్వరు. అండ్ ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం కూడా కంపల్సరీ ఉంటుంది. దానికి ఒకవేళ మనం అనుకున్నట్టు 50 ఇయర్స్ లింక్ ఉండి నీ దగ్గర 10 ఇయర్స్ లింకే ఉంటే నీ ప్రాపర్టీ కాదు అది. ఖచ్చితంగా ఎవరైతే కిరికిరి చేస్తారో వాళ్ళకే చెందుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది ఫస్ట్ డాక్యుమెంట్ అనేది.
వాళ్ళు గెలుస్తారు, మీరు ఎట్లా గెలుస్తారు? కాబట్టి దీనికి సంబంధించి మనకి లింక్ డాక్యుమెంట్ ఉండాలా. ఎన్ఏ అంటే వ్యవసాయ పొలాన్ని కాస్త నివాస యోగ్యమైన పొలంగా మారుస్తూ ఇచ్చే సర్టిఫికెట్ నాన్ అగ్రికల్చరల్. లింకు, ఎన్ఏ, ఎల్పి, సెక్యూరిటీ, మెయింటెనెన్సు, అది రేరా అప్రూవల్ అయితే రేరా, డిటిసిపి అయితే డిటిసిపి, హెచ్ఎండి అయితే హెచ్ఎండిఏ, మున్సిపల్ అయితే మున్సిపల్. ఈ మొత్తం డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయని రూఢి చేసేదే రేరా. సో రేరా ఉందంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టే. సో ఈ రేరా కూడా తెలిసో తెలియక చాలామంది ప్రతి ప్రాపర్టీకి రేరా ఉండాలా, ప్రతి ప్రాపర్టీకి రేరా ఉండాలనుకుంటారు. మళ్ళీ ఇది తప్పు. రేరా అనేది ఎప్పుడు వచ్చింది? 2017 నుంచి మాత్రమే రేరా వచ్చింది. బిఫోర్ రేరానే రాలేదు. బిఫోరు ఉన్న ఎన్ఏ సర్టిఫికేట్ ఎల్పీలకు కూడా ఈ రేరా ఉండాలని చెప్పేసి అడగడం తప్పు. సో దీని మీద కూడా ఇన్వెస్టర్ అవగాహన కలిగి ఉండాలి.